మోషే తల్లి తండ్రి పేదవారు, మోషే తల్లి తండ్రి దాస్యములో ఉన్న బానిసలో, అయినను వాళ్ళ ఆత్మీయులు, అయినను దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళు, అయినను దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, బిడ్డను ప్రార్థనతో పెంచిన వాళ్ళు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. వారు భయపడలా. దేనికి భయపడలా? శత్రువుకు భయపడలా. చంపేస్తా అని శాసించిన వాడికి భయపడలా. కారణం తెలుసా? విశ్వాసము. ఎవరి పట్ల విశ్వాసము? సర్వ సృష్టికర్త అయిన దేవుని పట్ల వారికి విశ్వాసము. ఫరో శాసనాలు వైపు వింటున్నారో, వాడి శాపనార్థాలు ఓ వైపు వింటున్నారో, వారి శాసనాలు ఓ వైపు వింటున్నారు. కానీ ఫరో కాదండి వాళ్ళు భయపడింది. ఎవరికి భయపడ్డారో తెలుసా? ఈ ఫరో ఈ దేశానికి మాత్రమే చక్రవర్తి, మేము సేవిస్తున్న దేవుడు ప్రపంచానికే చక్రవర్తి. ఆ దేవునికి మేము భయపడతాం, ఆ దేవుణ్ణి మేము విశ్వసిస్తాం. విశ్వాసము మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది, ప్రతి విధమైన భయాన్ని జయింపచేస్తుంది. సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు భయపడుతున్నావు. దేనికి భయపడుతున్నావు? శత్రు శాసనాలకు భయపడుతున్నావు. దేనికి భయపడుతున్నావు? ఆర్థిక ఇబ్బందులకు భయపడుతున్నావు, అనారోగ్యానికి భయపడుతున్నావు, ఉద్యోగం చేసే చోట పైనున్న అధికారికి భయపడుతున్నావు. పైనున్న అధికారులకు భయం, అధికారుల పట్ల భయము కలిగి ఉండడం తప్పంటల్లా. కానీ ఉద్యోగంలోంచి తీసేస్తాడేమో భయం, ప్రమోషన్ రాకుండా చేసేస్తాడేమో భయం, జీతం ఆపేస్తాడేమో భయం. ఈరోజు ఏ భయం చేత నువ్వు నిద్ర పట్టకుండా అల్లాడిపోతున్నావు? ఏ భయము చేత నెమ్మది లేకుండా జీవిస్తున్నావు? నీ భయాలకు పరిష్కారం ఏంటో చెప్పమంటారా? భయం లేకుండా నిర్భయంగా జీవించడానికి సొల్యూషన్ ఏమిటో చెప్పమంటారా? దేవుని పట్ల విశ్వాసము నువ్వు కలిగి ఉంటే దేనికి భయపడాల్సిన అవసరము లేదో.